Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో మరి ఎస్క్యూఎల్ కమాండ్స్ తెలియకపోతే ఇంటర్వ్యూ క్రాక్ కాదు. ఎటువంటి కమాండ్స్ నువ్వు నేర్చుకోవాలి? ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏ కమాండ్స్ నేర్చుకుంటే నీకు ఎస్క్యూఎల్లో జాబ్ వస్తుంది అనేటువంటి దాని గురించి ఇక్కడైతే నేను డిస్కస్ చేస్తున్నా. So to crack software interview, having strong grip on SQL is absolutely essential. Compulsory కావాల్సిందే. ఏం కమాండ్స్ నువ్వు నేర్చుకోవాలి మరి దీనికోసం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? మోస్ట్లీ హౌ టు క్రియేట్ ఏ టేబుల్. అయితే అక్కడ నీకు క్రియేట్ అనేటువంటి దాని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేటువంటిది ఏముండదు. కాకపోతే నీకు తెలిసి ఉండాలి హౌ టు క్రియేట్, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. And after that, how to retrieve the data. That is most important thing. How to retrieve the data, because of here the data is simply stored in your database. And after that, how to retrieve the data, how to manipulate the data, how to analyze the data. That is the thing. Okay, na customer కావాల్సిందల్లా ఏంటండి అంటే మనకి కావాల్సినటువంటి డేటాను రిట్రైవ్ చేసుకోవడం. సో వన్ డిఫరెంట్ పర్సన్స్ హ్యావింగ్ డిఫరెంట్ నీడ్స్. మరి ఆ డిఫరెంట్ నీడ్స్ నువ్వు ఓకేనా సాటిస్ఫై చేయాలి అంటే ఎటువంటి కమాండ్స్ నేర్చుకోవాలి అనేటువంటిది ఇంపార్టెంట్. సో బేసిక్ గా ఈ కమాండ్స్ అనేటువంటిది లేకపోతే ఇక్కడ నీవు ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ అనేటువంటిది అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. మరి ఏ కమాండ్స్ నేర్చుకొని నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి అంటే మోస్ట్లీ ద ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో మరి ఈ ఎస్క్యూఎల్ కు సమ్ సబ్ లాంగ్వేజెస్ అనేటువంటి ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇన్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఇట్ హ్యావింగ్ సమ్ కమాండ్స్. దోస్ కమాండ్స్ క్రియేట్, దట్ మీన్స్ creating a new object into the table database లోకి న్యూ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడం. So under that means it may be a table, it may be a user, it may be a index, it may be a view, whatever it may be. So that the new thing is created using create command. And after creation of the structure, okay now, and the next if you want to change, if you want to modify that structure, you need to know about the alter command. That is most important thing, alteration. Because of they are asking different ways how to alter how to add a column to existing table, how to remove a column from existing table, how to add constraints, and how to change the modify the data type, size, and how to drop the table, and truncate ను ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ ట్రంకేట్ ని యూజ్ చేసేటప్పుడు ఎటువంటి కమాండ్స్ మనం అడిషనల్ గా వాడకూడదు. సో ఇటువంటి కమాండ్స్ అనేటువంటివి నీవు కంపల్సరీ నేర్చుకొని పోవాల్సిందే. ఇవి లేకపోతే వేస్ట్. ఇక్కడ ఈ డిడిఎల్ కమాండ్స్ మీద యు మే ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 10 క్వశ్చన్స్. ఈవెన్ దో ఒక ఆల్టర్ కమాండ్ విన్నే 5 to 10 క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఫ్రేమ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. రిట్రైవల్, సెలెక్ట్ అని చెప్పిన కదా నేను. రిట్రైవల్ అంటే సెలెక్షన్. ఇక్కడ మొత్తము ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేటువంటిది దేని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నామండి అంటే రిలేషనల్ డేటాబేస్ మీద. రిలేషనల్ డేటాబేస్ దట్ మీన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. మరి ఆ టేబుల్లో ఉండేటువంటి డేటాను హౌ టు డిస్ప్లే ఆన్ స్క్రీన్ అండ్ యూజర్ కావాల్సినటువంటి వేలో మనం డేటా అనేటువంటి దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ ఈ సెలెక్ట్ కమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెలెక్ట్ కమాండ్ ను సెలెక్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ది కాలమ్స్, సెలెక్ట్ కమాండ్ లిస్ట్ ఆఫ్ ది కాలమ్స్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ది టేబుల్స్ అండ్ వేర్ కండిషన్, ఇట్లా మనకు సింటాక్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ సెలెక్షన్ లో యూనిక్ రికార్డ్స్ కావాలన్నా, డూప్లికేట్ రికార్డ్స్ కావాలన్నా, లేకపోతే జాయిన్ చేస్తూ డిస్ప్లే చేయాలన్నా, సో అండ్ ఒక ప్యాటర్న్ ఇచ్చి ఆ ప్యాటర్న్ మ్యాచింగ్ రికార్డ్స్ కావాలా, ఇట్లా డిఫరెంట్ వేస్ లో మనం సెలెక్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. అండ్ సెలెక్ట్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. తర్వాత ఇన్సర్ట్, హౌ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్, అండ్
after insertion, if we want any modification, that modification done by update command. And తర్వాత ఇఫ్ యూ డోంట్ వాంట్, ఓకేనా, ఇఫ్ యూ డోంట్ వాంట్, ఓకేనా, అన్నెసెసరీ డేటా ఆర్ లేదంటే అన్వాంటెడ్ డేటా, ఓకేనా, delete that data using delete command. At the time of using delete command, you can able to use where class, and some of the commands are there like truncate, ఓకేనా. while using truncate we are unable to use where class. truncate ని యూజ్ చేసి కూడా నువ్వు డేటాను రిమూవ్ చేయొచ్చు, కానీ అక్కడ వేర్ క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయలేవు ట్రంకెట్ లో. సో అండ్ డెలీట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి యూ కెన్ డెలీట్ ఎంటైర్ డేటా ఆర్ లేదంటే యూ కెన్ డెలీట్ స్పెసిఫిక్, ఓకేనా, పాయింటెడ్ డేటా. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకెట్ అండ్ డెలీట్. ఆ డిఫరెన్సెస్ అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. అండ్ టీసీఎల్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్, transaction control language commands. Those transaction control language commands commit rollback, and that means after one transaction is completed, and then okay na, to save that transaction permanently, or ledante if you want to restore unexpected modifications, then go for rollback command. And after that, after these basic concepts, you must to know about the joins, combining the data, because of data not stored in a single table. Okay, na, data stored in different tables because of the related data stored in one particular table, and that another kind of data is stored in another. For example, if ఇక్కడ ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకుంటే, స్టూడెంట్ టేబుల్, ఎంప్లాయీ ఫ్యాకల్టీ టేబుల్, అండ్ కోర్స్ టేబుల్, లైబ్రరీ టేబుల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ టేబుల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ అనేటువంటి ఉంటాయి. ఇఫ్ యూ వాంట్, ఓకేనా, గెట్ సమ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, దెన్ గో ఫర్ వాట్ అండి, జాయిన్ ద టేబుల్స్. సో ఫర్ దట్ జాయినింగ్ పర్పస్, ఓకేనా, హియర్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ జాయినింగ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, అండ్ రైట్ జాయిన్, అండ్ ఫుల్ జాయిన్ అనేటువంటి కాన్సెప్ట్స్ ను యూజ్ చేసి, ఓకేనా, వీఆర్ జాయినింగ్ ద డేటా. అండ్ ఆల్సో యూ మస్ట్ have the knowledge about అగ్రిగేషన్ అండ్ ఫిల్టరింగ్. అగ్రిగేట్ ఫంక్షన్స్ విన, ఓకేనా, సమ్ అనేటువంటిది, యావరేజ్ అనేటువంటిది, కౌంట్ అనేటువంటిది, మిన్ అనేటువంటిది, మాక్సిమం అనేటువంటిది. సో వీటి విన అయితే నీకు 100% అవేర్నెస్ ఉండాలి. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజింగ్ దోస్ థింగ్స్, గ్రూప్ బై, ఎందుకండి అంటే సమ్ అనేటువంటిది, ఓకేనా, పర్టికులర్ గ్రూప్, పర్టికులర్ డిపార్ట్మెంట్ సమ్ అడుగుతూ ఉంటాం, పర్టికులర్ ఓకేనా ప్రోడక్ట్స్ సమ్ అనేటువంటిది అడుగుతూ ఉంటాం, అంటే యావరేజెస్ అనేటువంటిది అడుగుతూ ఉంటాం, మినిమం మ్యాక్సిమమ్స్ అడుగుతుంటాం. కాబట్టి ఆ గ్రూప్ బైని ఎట్లా యూజ్ చేయాలి. అండ్ తర్వాత నెక్స్ట్ సమ్ ఫిల్టరింగ్ యూజింగ్ హ్యావింగ్ క్లాస్. ఇక్కడ గ్రూప్ బై అనేటువంటిది యూజ్ చేసినప్పుడు డేటాను ఫిల్టర్ చేయాలి అంటే, ఓకేనా, సో వేర్ క్లాస్ అనేటువంటిది, ఓకేనా, నాట్ అప్లికబుల్. ఓకేనా, ఇక్కడ హ్యావింగ్ క్లాస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కాబట్టి హ్యావింగ్ ని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటిది కూడా నీకు తెలిసి ఉండాలి. అండ్ తర్వాత విండో ఫంక్షన్స్ మీద కూడా నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. లైక్ విండో ఫంక్షన్స్, సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ వాట్ అండి అంటే ర్యాంక్ అనేటువంటిది, డెన్స్ ర్యాంక్ అనేటువంటి వాటి మీద కూడా అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. ఆఫ్టర్ దట్, ఓకేనా, సమ్ నంబర్ ఫంక్షన్స్ అండ్ సమ్ క్యారెక్టర్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మీద కూడా నీకు 100% అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ సబ్ క్వైరీ, క్వైరీ విత్ ఇన్ ద క్వైరీ ఈజ్ కాల్డ్ సబ్ క్వైరీ. అండ్ ఈ సబ్ క్వైరీస్ ని యూజ్ చేసి మనం నార్మలైజ్డ్ డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేస్తాం. కాబట్టి ఈ సబ్ క్వైరీస్ మీద కూడా నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. సో ఈ కమెంట్స్, ఈ దీని మీద నీకు ఇన్ఫర్మేషన్ లేకుండా యు ఓకేనా, డోంట్ గో ఫర్ ఇంటర్వ్యూ, యు ఆర్ నెవర్ క్రాక్ ద ఇంటర్వ్యూ వితౌట్ దీస్ కాన్సెప్ట్స్. సో మరి ఈ కాన్సెప్ట్స్ కు సంబంధించినటువంటి కోర్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. దట్ కోర్స్, ఓకేనా, బిగినర్ టు అడ్వాన్స్డ్ SQL అండ్ PLSQL విత్ Oracle అనేటువంటిది కోర్స్. అండ్ దిస్ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ pythonlive.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ అనేటువంటిది చూడండి. అండ్ మీరు చూడాల్సినంత కోర్స్ సిలబస్, ఎంత సిలబస్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం, వీటిని ఎక్స్పాండ్ చేస్తూ చూడండి. ఇక్కడ ఎక్స్పాండ్ చేయండి, వీటన్నిటిని ఎక్స్పాండ్ చేయండి. అండ్ ఒక్కొక్క చాప్టర్ లో మనం ఎంత కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అండ్ ఎంత రియల్ టైమ్ గా
ఓకేనా, రియల్ లైఫ్ ఓరియంటెడ్ తోటి మనం ఎగ్జాంపుల్స్ అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్, అంటే దట్ మీన్స్ ఓన్లీ ఫర్ పైథాన్ డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ ఏంటండి పైథాన్ డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ జావా డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ డేటా సైన్స్. సో ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్, అందరికీ అవసరమైనటువంటిది. నేను పైథాన్ మీద వర్క్ చేస్తున్నా కదా, వై షుడ్ ఐ ఓకేనా లెర్న్ అగైన్ ఎస్క్యూఎల్ అంటే నీవు పైథాన్ కమ్ ఒరాకిల్, పైథాన్ జావా కమ్ అండ్ ఒరాకిల్, యువర్ రెజ్యూమే బికమ్స్ వెరీ స్ట్రాంగ్, యువర్ ప్రొఫైల్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్, యువర్ ఓకేనా కెరియర్ షుడ్ నాట్ సీ బ్యాక్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, ఓకేనా, IT and non-IT background, any background, people can easily learn the concept. So కాబట్టి ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.